హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మోడల్ సాత్విక్. వాళ్ళు వచ్చేసి వీడియో ఏంటంటే గైస్, మా దినేష్ అనే ఫ్రెండ్ వాడు ఉండు కదా గైస్, వానికి అయితే ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్లు వస్తున్నాయంట. వాడు మమ్మల్ని అడుగుతుండు గైస్, వాడైతే వచ్చిండు, వానికి ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్లు వస్తున్నాయంట. వాడు మా మీద అనుమానం పడుతుంది గైస్, వాడైతే వచ్చిండు, మీకు చూపిస్తా. ఇప్పటికి కూడా మెసేజ్ చేస్తుండు. నిజం చెప్పురా, ఇది ఫేక్ అకౌంట్ కదా? అరే నాదెందుకు దినేష్? మరి ఓంద్రా మళ్ళీ వచ్చింది. ఏమొచ్చింది? బ్రైట్నెస్ పెట్టు. 1 year నుంచి ఫాలో ఉన్నమాట. నాకు వచ్చిందే మొన్న, మళ్ళీ 1 year నుంచి అంట. చూసిర్రా గాయ్స్, మొత్తం మనల్ని అయితే ఆడుకుంటారు ఆ లోలో. కానీ ఘోరం అసలు. నీకేమైనా ఐడియా ఉందా ఆ లోలో అనేది? అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. నీదన్నా కావాలి, లేకపోతే మనీ అన్నా కావాలి. నాకైతే అకౌంట్ లేదు, నేను అయినా నేను తెలిసిపోదారా, నేను వేరే అకౌంట్ నుంచి చేసినా కానీ తెలిసిపోయింది. వాడు హైదరాబాద్ పోయిండు ఆల్రెడీ. హైదరాబాద్ పోయిండ్రా. పంచాయతీ ఏందో తెలుసుకున్నా. సో గాయ చూడండి, మౌన్ అయితే ఆడుకుంటారు. ఇక చూడండి, మీరైతే చూడొచ్చు. సాయికు మౌన్ అయితే ఆడుకుంటారు గాయస్. ఆ లోలో ఫేక్ అకౌంట్ అంట, వైషో అంట గాయస్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తం సాయికి అసలు ఇన్ని రోజుల నుంచి వీడియోలు వస్తలేవు అని ఇక మా ఫ్రెండ్స్ అయితే లేరు, అందుకే వీడియోలు జర లేట్ అవుతున్నాయి. జర సపోర్ట్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ఫాలో కొట్టండి. పాపం మాడైతే తిర్రమర్ర అవుతుండు గాయస్, తిర్రమర్ర అవుతుండు మొత్తం. వాడైతే ఫోన్ చేస్తుండు మా దోస్తానికి, తేజానికి ఇస్తుండు. ఇక వాడైతే ఏమంటాడు వద్దాం లేవు కదరా బాబు. ఇక వాడైతే ఫోన్ చేసి పోయి వయసు అకౌంట్ నీదా కదా? హౌస్ స్పీకర్ పెట్టేసి చెప్పరా, వైసీ అకౌంట్ ఉంది, వైసీ అకౌంట్ ఉంది. అరే తమాషాలు ఆడమంటేగా చక్క చెప్పు. నువ్వు అయితే నువ్వు, లేకపోతే సాధ్యం కాదు, వీళ్ళిద్దరు వేయకుండా మరి రోడ్డు ఎత్తారు రా. పోతుంది ఏ ఊరు? మనం కంప్యూటర్ క్లాస్ పోయినప్పుడు నేను ఒక 2-3 రోజులు నువ్వు లేకుండా పోయినాయి. అప్పుడు ఒక ఆమె పిలిచాడు. పిలిస్తే నువ్వు ఐడి ఎట్లు ఇచ్చినావు రా పోయి? ఎందుకంటే ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత? అరే నీకు పిల్లలే కదా, పిల్ల సెట్ అవుతుందేమో. అరే అది అది మెసేజ్ 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 మా ఇంట్లోనేమో దాని గురించి గొడవలు అవుతున్నాయి. పోతుంది ఏం కథ, ఏం లెక్క, ఏం కథ నడిపిస్తున్నావు అని. ఎందుకు రావు? ఎస్, అది మొత్తం నీదన్నా, నీదే అనుకుంటున్నాను నేనైతే. అరే ఊకే నాకు వర్రియకు చక్క. గాయస్ అయితే ఫోన్ చేసిండు, తేజ అని అడుగుతుండు గాయస్. చూద్దాం ఇంకేం జరుగుతుంది. అరే నాదైతే లేదురా, నాకు ఫేక్ అకౌంటే లేదు అసలు. నాకు వైషో అనే అకౌంటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తున్నా, నాకు వేరే వేరే అకౌంట్లు ఉన్నాయి తప్ప. ఏమైంది అసలు మీ ఇంట్లో? ఏమైంది? గొడవలైనారా మొత్తం? అవునా? ఏమంటారు? ఇంట్లోకే బయటకెళ్ళంటారు. అంతేనా? సీదానా? ఓపెన్ టాప్ షర్ట్. అరే నిజం చెప్పరా, మళ్ళా ఇంటికి పోతే మళ్ళీ పోసారా నాకు. అరే నువ్వు అకౌంట్ అడుగుతా అకౌంట్. గాయస్ మౌన్కి అయితే అసలు పాపం ఇంట్లోకి వెళ్ళమంటారు గాయస్. వానికైతే అరే అది అడిగితే ఎందుకు ఇస్తావురా నువ్వు? పిల్ల అడిగితే పిల్ల. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వాళ్ళకంటే వాళ్ళకి పంచి పెడతావారా? నా అకౌంట్ ఏమో నాది పులిహోర నారా పంచి పెట్టా నీకు. అడిగితే ఎందుకు ఇచ్చినారా నువ్వు? అయితే 1 year నుంచి ఫాలో అవుతుందట. నా దగ్గరికి వచ్చి
ఈయనే తెలుసా నీకు మీ ఫ్రెండ్ అనుకుంటూ అడిగింది. అడిగితే ఫస్ట్ నంబర్ అడిగింది. నంబర్ ఎందుకు నీకు అని నేను అడిగిన. కనీసం ఇన్స్టా ఐడి అని ఇస్తావా అని అడిగింది. సరే అని చెప్పి ఇన్స్టా ఐడి ఇచ్చిన. అరే నువ్వు ఇక్కడేమో కానీ మా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అవుతున్నారా ఇప్పుడు ఇంట్లోకి ఏం చెప్పాలి నేను? ఎప్పుడైంది అసలు గొడవ? ఎప్పుడైంది? మార్నింగ్ చేను కడుక్కు వచ్చిందా, అచ్చు చూడే పెద్ద మా అమ్మ ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి రీల్స్ చూస్తుంది కదా అని చేయదు అనుకున్నా. పోయి మా అమ్మ చాట్స్ ఓపెన్ చేసింది. అమ్మా డేంజర్ అయిపోయింది. అది ఏమన్నది? ఓలే వెళ్ళాలని అడిగింది. అడిగినాక కొట్టేసిందా? ఇగో ఇగో అయ్యా కొట్టేసిందా? ఇగో అన్ని ఘాట్లే రావు, ఇంకా లోపల ఇంకా పెద్ద పెద్ద ఘాట్లు ఉన్నాయి. అవునా? అరే నిజం చెప్పు రాబోయ్, అంత డేంజర్. మీ డాడీకి తెలుసా? మా అయ్యకి తెలిస్తే ఏం తెలుసా? అంతేనా? సో గాయస్ మావాడైతే పాపం వాళ్ళ ఇంట్లో లొల్లైందంట గాయస్, అందుకే వాడు గుస్సు అయిపోతుండు. తేజానికి అయితే ఫోన్ ఇప్పుడు వాడి మీద అనుమానం ఉందారా నీకు? ఖచ్చితంగా దొరికినప్పుడు నీ ఉంటుంది చూడు, నీకు ఏడు ఇరికేలా గాడు ఇరికిస్తారా చూసుకున్నావు. అరే అంత ఈజీగా ఏర్పడుతుంది రా ఫేక్ అని. ఇగో చూపెడతా చూడు. మళ్ళీ ఇస్తావు, నాకు పని ఉంది. ఆగు, ఎందుకు తప్పించుకుంటున్నావు? అరే పని ఉందిరా. ఆగు, బయటకి ఎటు పోలేదు, పంచాయతీ దగ్గర దాకా ఎటు పోలేదు. బయటికి పోవాలి. అగో మళ్ళా వచ్చింది. అరే దీన్ని మాత్రం చంపుతారా? దొరకాలి. అరే గాయస్ మావాడైతే ఏ ఊరట దీన్ని? పాపం అయితే కంప్యూటర్ క్లాస్కి పోయింది గాయస్. మావాడైతే కంప్యూటర్ క్లాస్కి పోతే ఆడొక అమ్మాయి చూసిందంట. అమ్మాయి చూస్తే మావాడికి లైన్ వేసింది. ఈడు ఒక 2 రోజులు పోలేడు. పోకపోతే కథం తేజగాని ఇన్స్టాగ్రామ్ ఐడియా అడిగిందంట గాయస్. అడిగితే మనం ఇచ్చిండంట. ఆమె ఆడుకుంటుంది. అసలు ఫేక్ అకౌంట్ రియల్ అకౌంట్ అని తెలుసలేదు. తప్పించుకుంటే కథలు పడకు. చూడండి నేను ఎందుకు చేస్తారా అబ్బాయి దాంతో? అరే చూడండి ఊర్లో పని కాదు, పంచాయతీ తెలియదు నాకు, తెలియదు నాకు. సో గాయస్ రేపైతే మావాడు వస్తాడంట. వీడియోలో చూపిస్తాం అని కూడా. మళ్ళీ వేస్తుంది గాయస్. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూడండి మీరైతే అసలు పాపం మామని అయితే ఆడుకుంటున్నారు. ఫేక్ అకౌంట్ రియల్ అకౌంట్ అర్థమైతే లేదు గాయస్. నాకు ఫేక్ అకౌంట్ రియల్ అకౌంట్ అర్థమైతే లేదు. మీకైతే ఐడి చూపిస్తా. ఐడి ఏమన్నా ఫేక్ అకౌంట్ రియల్ అకౌంట్ చెప్పండి. అరే ఐడి ఓపెన్ చేసి ఒకసారి ఐడి ఓపెన్ చేయరా, డిపి ఓపెన్ చేయి. సో గాయస్ వైషు అంట. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒకటి వచ్చింది గాయస్. అరే దీన్ని చంపుతారా పోయి, దీన్ని దొరికినప్పుడు. పాపం మావాడైతే అసలు బుగ్ అయిపోతున్నాడు. మనకి ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇంట్లోకి పోతే వాడిని ఇంట్లోకే ఇవ్వమంటారు గాయస్. అందుకే మావాడు సైకి అయిపోతుండు. చూడొచ్చు మీరైతే. చూడండి చాటి చూడండి మీరైతే. ఇంకా ఇస్తూనే ఉండు కొడుకు. సైక్ దినేష్ బాగా అడుగుతుంటారు. అవునా? మావాడైతే అసలు పాపం గాయస్ వేయలేకపోతున్నాడు. చూడచ్చు అసలు అకౌంట్ మీకు తెలిసి ఉంటే చెప్పండి. మావాడైతే ఆడుకుంటారు గాయస్ పాపం. అది ఫేక్ అకౌంట్ రియల్ అకౌంట్ అర్థమైతే లేదు గాయస్ అసలు. మేము కానీ వీడియోలు తీస్తా అనుకుంటున్నా, కానీ టైం అయితే దొరుకుతలేదు గాయస్. కాలేజ్కి వచ్చుడు పడుకున్నాడు అవే ఉన్నాయి మొత్తం.
ఇక ఒకటి పోషమ్మ టెంపుల్ కూడా తీస్తా అని చెప్పినా కదా, అది త్వరలో రేపన్నా తీస్తా, 2 డేస్లలో తీస్తా. ఇక మావాడైతే ఇక నెక్స్ట్ ఇప్పుడైతే ఏమంటుంది మరి? అరే ఇది పెళ్ళి అంటారేం రా దీని పెళ్ళి అంటుందా? ఉత్తరా ఇది పెళ్ళికి ఒప్పుకోరా అంట. అరే ఇచ్చుడు ఇచ్చుడు ఇది ఇంకా సైకిట్ రా. చెప్పు. అరే లేచిపో బాయ్ బంద్ టార్చ్ బంద్ ఇచ్చుడు. సో గాయస్ చూడండి గాయస్, మీరైతే మరి లేచిపోదామా ఏంద్రా అమ్మే, ఇంట్లో నుంచి వెళ్ళు అని అన్నారు. అరే అమ్మ ఏంద్రా ఇది ఇంత ఘోరం, చెప్పు అంటుంది మళ్ళా. అరే నీ అమ్మ అరే చెప్పు అంటుంది, చెప్పు అంటుంది గాయస్. మార్నింగ్ అయితే ఇక వాడైతే అంతే ఉంటుంది చాటింగ్, వాడు అంతే నడుతుంది. కానీ మనమైతే ఇక జైరేట్ అయితే ఇంకొకటి మా తేజాడు వచ్చేసినాక ఇంకో వీడియో తీస్తా గాయస్. వాడైతే రేపు వస్తా అన్నాడు, ఏమో పని ఉందంట. అలాగే పోషమ్మ టెంపుల్ కూడా తీస్తా గాయస్ తొందరలో. జర టైం పడుతుంది గాయస్, టైమే ఉంటలేదు అసలు. అది ఇద్దుడు ఫ్లాష్ బంద్ నువ్వు ఒక్క నిమిషం. ఇగో అరే అరే క్యాప్చర్ చూడచ్చు. ఏ రిప్లై లవ్ యూ. ఉర్రే ఏంద్రా బంటే, నాకు అర్థమైతలేదు అసలు. మొత్తం డేంజర్ వేసేస్తుంది మావాడిని. లవ్ యూ అంట ఏమేమో అంటుంది గాయస్. అసలు మావాడిని దినేష్ గారిని ఆగారం చేసేస్తుంది. వాళ్ళ మమ్మీకి తెలిసింది మొత్తం. ఇక చూడచ్చు మీరైతే వీడియో. ఇంకా వన్ చాట్ నడుస్తూనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది అది కాలు వెళ్ళి. సో గాయస్ చూడండి నాకు కట్టుకున్న ఈ క్షణం మాట వినదే అంట దగ్గర పెట్టేసి చూసినట్టయితే లవ్ యూ అంటుందంట గాయస్. తేజాడు వచ్చేసినాక అయితే మళ్ళీ ఇంకొకటి వీడియో తీస్తా గాయస్. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్, జర సపోర్ట్ చేయండి. ఇంకా జర సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా గాయస్. ఇక మా తేజాడు వచ్చేసినాక వీడియో తీస్తా. అది ఫేక్ అకౌంట్ అని ఇక్కడ అనుమానం పడుతుండు. ఫోన్ ఒకసారి ఏంద్రా బాబు. సో గాయస్ అసలు పాపం మొన్న ఆడుకుంటారు ఘోరంగా. ఓకే గైస్, మా తేజగాడు వచ్చేసినాక అయితే మళ్ళీ ఒక వీడియో తీస్తా. ఆడు రేపు వస్తా అన్నాడు. వీనైతే అగదానం చేసేస్తారు. వీనికైతే ఏమనుమానం ఉందంటే ఆడు తేజగాడే తీసిండు. అరే వాడు వాడి దగ్గర కనుక అకౌంట్ దొరికింది అనుకో వాడు చచ్చిండు ఈరోజు. అంతే అంటావా? చూసినావా గాయస్ ఎట్లుందో మావన్ మీద. పాపం వాని మీద అనుమానం పడుతుంది కానీ వాని దగ్గర లేకపోతే ఈడు బుగ్ అయిపోతాడు. వాడు కొట్టేస్తాడు, ఖాళీ డైరెక్ట్ కొట్టేస్తాడు. ఇక రేపైతే వస్తా అన్నాడు, తీస్తాం కావచ్చు నెక్స్ట్ వీడియోలో. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, జర లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.